భాగ్యంస్ హరివిల్లు. ఈరోజు మనం ముద్దపప్పు చేస్తున్నామండి. చూసారు కదండి, నేను ముందుగానే ఒక అరగంట ముందే నానపెట్టుకున్నాను ఈ పెసరపప్పు. నార్మల్గా కందిపప్పు అయితే టైం పడుతుందండి, ఇది అంత టైం పట్టదు. చూసారు కదండి, ఈజీగా తొందరగానే అయిపోయింది. ఒక పావు గంటలో అయిపోతుందండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా మెదిపేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా మెదిపేసుకోవాలి మెత్తగా. మా పాప అడిగిందని తన కోసం ట్రై చేశానండి ఈ పప్పు. ఇది ఒకటే తినలేరు కాబట్టి దీంట్లో బెండకాయ 65 చేద్దామని అనుకున్నానండి. చూసారు కదండి, లేత బెండకాయలు ఈ సైజులో చేసుకోవాలండి ముక్కలు. ఇవి ముదురుకాయలు అయితే అస్సలు పనికిరాదండి ఈ 65కి, చాలా లేతగా ఉండాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను మీకు. కార్న్ఫ్లోర్, శనగపిండి, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు 4 చితక్కొట్టి పెట్టుకున్నానండి ముందుగానే. దీంట్లో వేరుశనగ పల్లీలు కావాలండి 1 కప్పు, అలాగే కరివేపాకు కూడా అండి. డీప్ ఫ్రైకి ఆయిల్ అండి. ఒకసారి ఎలా చేసుకోవాలి ఇవన్నీ చూపిస్తాను. ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి. ఈ ముక్కలకి సరిపడా కార్న్ఫ్లోర్ అండి, నాకైతే 2 స్పూన్లు సరిపోయిందండి. అలాగే శనగపిండి వచ్చేసి 3 స్పూన్లు వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. అలాగే చితక్కొట్టుకున్న చిన్నులపాయ రెబ్బలు కూడా వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము, కొద్ది కారం కూడా అండి. చూసారు కదండి, కాశ్మీరీ కారం. చాలామంది ఇందులో కలర్ ఫుడ్ కూడా వేసుకుంటారండి, నేనైతే అటువంటిది ఏమీ యాడ్ చేయలేదు. గరం మసాలా పౌడర్, సాల్ట్, ఒకసారి మొత్తంగా కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ జిగురుగా ఉంటుంది కదండి బెండకాయ ముక్కలు. నేనైతే వాటర్ అయితే అసలు యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు బెండకాయ ముక్కలన్నీ కలిపేసుకున్నాం కదండి, అవి కొద్దిగా దూరంగా వేసుకుందామండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో మటుకి బెండకాయ ముక్కలు అస్సలు వేయించకూడదండి, ఆయిల్ పీల్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగని ఆన్లో పెట్టుకుంటే మాడిపోతాయండి తొందరగా. నేనైతే మీడియంలో పెట్టుకొని వేయించుకున్నాను. చూసారు కదండి, ఇలాగ వేసుకుంటే సరిపోతుందండి. అవే విచ్చులుకుపోతాయండి తీసేటప్పుడు. ఇది వేయించుకునే విధానంలోనే మన కర్రీ ఎలా ఉంటుందో చెప్పగలుగుతామండి. చూసారు కదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది గోల్డెన్ కలర్లోకి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కరివేపాకు కూడా వేయించేసుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు దీంట్లో పల్లీలు కూడా వేయించేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇంకా బెండకాయ 65 రెడీ అండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.